అందరికీ నమస్కారం అండి. నానండి ఇలేజేరైనే. తప్పు ఎవరిది? అసలు తప్పు ఎవరిది? ఈ మాట ఎందుకంటానంటే, అక్షయ తృతీయ సందర్భంగా సింహాచలం వచ్చి దేవుని దర్శించుకుందాం అనుకున్న భక్తులు 8 మంది చచ్చిపోనారండి. ఈ విషయంలో తప్పు ఎవరిది? సింహాచలంలోట అక్షయ తృతీయ సందర్భంగా శ్రీ స్వామివారి నిజరూపాన్ని కనులారా దర్శించి తరించే భాగ్యం కోసం స్థానికంగానే కాకుండా ఇతర రాష్ట్రాలు దేశాల నుంచి కూడా ఎందరో భక్తులు చందనయాత్రకి నెలల ముందు ప్రణాళికలు వేసుకొని వారం రోజుల ముందు నుంచే ప్రయత్నాలు చేసుకుంటుంటారు. ఏడాదికి ఒక్కసారి కలిగే ఆ స్వామి నిజరూప దర్శనం కోసం టికెట్లు కూడా ఏళ్లలోనూ ఖర్చు పెట్టి కొనడానికి బారులు తీరుతుంటారండి. ఎర్రటి ఎండలోన కాలుకి చెప్పులు లేకుండా కొన్నిసార్లు సౌకర్యాలు లేకపోయినా సొమ్మసిల్లిపోయే పరిస్థితి వచ్చినా కూడా ఆ స్వామి దర్శనం అయితే చాలు అనుకుని గంటల తరబడి ఏది చూస్తుంటారండి. శ్రీకాకుళము, ఉద్దానము, ఒడిశా వంటి ప్రాంతాల నుంచి వచ్చి భక్తులు అయితే ట్రైన్లకి, బస్సులకి ఎంతో ధనం ఖర్చు పెట్టుకుని వచ్చి 2 నిమిషాలు స్వామిని చూసి జన్మ ధన్యమైపోయిందని సంతోషపడిపోతుంటారు. ఇదంతా దేనికి? నమ్మకం. సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే మా వంకొక్క సల్లని చూపు చూస్తే చాలు మా జన్మ ధన్యమైపోతుందని నమ్మకం. విషయానికి వచ్చినండి, 1940 లేదా 50 నుంచి సింహాచలం దేవస్థానం దేవాదాయ శాఖగా మారినప్పటి నుంచి ఇప్పటి వరకు సింహాచలంలోట దేవస్థానంలోట ప్రమాదాలు జరగడం అనేది చాలా తక్కువ. గతంలోన ఏబి కృష్ణారెడ్డి గారు లేకపోతే శంకర్ రెడ్డి గారు ఈవోగా ఉన్న సమయంలో ఒకసారి స్వామివారి కళ్యాణం రథం తిరిగే సమయంలోట చిన్న అపశృతి జరిగింది. ఆ తరువాత నాకు తెలిసి ఇదే పెద్దదే. అయితే ఈ ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి, దీని వెనక కారణం ఏంటి అని మనం ఆలోచించుకుంటే రోజు రోజుకి దేవస్థానాల్లో పనిచేసే ఉద్యోగులకి దేవుడి మీద నమ్మకం పోతుంది. దేవస్థానాల్లో పనిచేసే ఉద్యోగులే దేవుడు నేడు అనే స్థితికి వచ్చేసినారు. భ్రమలో ఉండి పనిచేస్తాండ్రు. దానివల్ల స్వామికి చేసిన కైంకర్యాల్లోట వాళ్ళు మనస్ఫూర్తిగా కైంకర్యాలు ఏవి కూడా లేవు. అది ఒక సింహాచలం దేవస్థానం గురించి మాత్రమే చెప్పడం లేదండి. నేను ఈ రోజుల్లోన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్ని దేవస్థానాల్లోని ఉద్యోగస్తులు ఇలాగే ఉన్నారు. దేవస్థానంలోనూ పనిచేసే ఉద్యోగి అది కేవలం ఉద్యోగంగానే భావిస్తాడు తప్ప దేవుని మీద ప్రేమ కానీ, భక్తి కానీ, గౌరవం కానీ ఏటి లేవు. ఒకప్పుడు లంచగొండితనము లేదా స్వార్థపూర్తిగా అక్రమాలు చేయడం అనేది ఎక్కడో కొన్ని శాఖల్లోట, ప్రభుత్వ శాఖల్లోట ఉండేది. కానీ ఎప్పుడైతే దేవస్థానాల్లోని ప్రభుత్వ ఉద్యోగులు అనిపించుకుంటారో అక్కడి నుంచి దాదాపు 50 నుంచి 60% మంది ఉద్యోగులు అక్రమాల బాటే పట్టేస్తాండ్రు. తమకు వచ్చే పర్సంటేజీల వ్యవహారాలు బట్టి అవతల కాంట్రాక్టర్ని నిర్ణయించుకున్నారు. దేవుడికి కొట్టి కొబ్బరికాయ దగ్గర నుంచి భక్తుడికి పెట్టి ప్రసాదం దాకా అన్ని కాంట్రాక్ట్ మయమే, అన్నిట్లోన పర్సంటేజీల మహత్యమే. అలాంటి పరిస్థితుల్లోట అందరికీ డబ్బులు పంచుకుంటూ వెళ్ళిన కాంట్రాక్టర్ చేసే పనిలోనే ఖచ్చితంగా డొల్లతనమే ఉంటుంది. అటువంటప్పుడు ఎటువంటి కట్టడమైనా ఏ పనైనా నాసిరకంగానే తయారవుతాయి. ఇంటి పునాది గట్టిగా లేకపోతే ఇల్లు ఎలాగైతే నిలబడదో అన్ని ప్రభుత్వ శాఖలకి పునాదులైన ఉద్యోగాలు సరిగ్గా లేకపోతే ఆ శాఖలు కూడా ఇలాగే తగలడతాయండి. ఈ విషయంలో మనం ఎవరిని నిందించాలా? లంచం తీసుకొని ఉద్యోగం ఇచ్చిన అధికారిని నిందించాలా? లంచం ఇచ్చినాను కనుక నేను ఎంతో కొంత రాబట్టుకోవాలనే ఉద్దేశంతో ఉన్న ఉద్యోగిని నిందించాలా? ఈరోజు సింహాచలంలో పోయిన 8 మంది ప్రాణాలు తీసుకునేది ఎవరు? నమ్మి మమ్మల్ని కాపాడవయ్యా అని వచ్చినా కాపాడలేని దేవుడి మీద నిందేసేద్దుమా? లేకపోతే ఇలాంటి వ్యవస్థలను తయారు చేసిన లంచగొండితనం మీద ఈ నిందేద్దుమా? మనం చూసుకున్నట్టయితే ఏదైతే సింహాచలంలో కొత్తగా కట్టిన గోడ ఉందో ఆ గోడ కూలిన తర్వాత అక్కడ సిమెంటు, ఇటుకలు, మట్టి పిల్లలు ఎక్కువ కనపడుతున్నాయి. బాగా తడిగా ఉన్నది. మీరు గమనిస్తే అక్కడక్కడ కాంక్రీట్ పని అనేది జరగలేదు. ఒకవేళ జరిగి ఉంటే అది కూడా నాసిరకంగా జరిగి ఉన్నదని అక్కడికి వచ్చిన భక్తులే మాట్లాడుకుంటున్నారు. సరే, కొత్తగా కట్టిన గోడ పక్క నుంచి క్యూ లైన్ ఇవ్వడం ఏంటండి? ఎంతవరకు కరెక్ట్? కొత్తగా కట్టిన గోడ ఎత్తుగా ఉన్నప్పుడు దాని కింద నుంచి భక్తులు వెళ్ళే టైంలోట అది పడిపోయింది. చిన్న వర్షానికి తడిసి ఆ గోడ కూలిపోయింది, 8 మంది ప్రాణాలు తీసుకుంది. ఏడు జరుగుతుందండి? ఉద్యోగస్తులు అందరి ఆదాయానికి కారణమైన భక్తుల ప్రాణాలకే రక్షణ లేనప్పుడు, దేవాలయాలకు భక్తులు రావాలంటే భయపడే పరిస్థితి ఉన్నప్పుడు ఇంక దేవాలయాలు ఏ విధంగా అభివృద్ధి చెందుతాయండి? ఇప్పుడు ఈ సంఘటన జరిగింది కనుక నింద ఏ దేవాదాయ శాఖ ఇంజనీర్ డిపార్ట్మెంట్ మీదో, ఏ ఈఓ మీదో, లేకపోతే ఈ చందన ఏర్పాట్లు చూస్తున్నటువంటి కలెక్టర్ గారి మీదో వేసేయడం కూడా ఎంతవరకు సబబు? ఇప్పుడు ఉద్యోగస్తుడు అతనికి చెప్పిన పని అతను చేస్తాడు, ఇంజనీరు ఏ విధంగా ఉండాలో అతను చేస్తాడు. జిల్లా కలెక్టర్ అయినా ఎంత చిన్న చిన్న విషయాల దగ్గర చూసుకోలేడు కదా. మరి ఎవరు తప్పు? ప్రతి పనిలోట నా వాటా ఎంత,
అనే లంచగొండితనంది తప్పండి. ముందు వ్యవస్థలు మారాలండి. వ్యవస్థల్లో ఉన్న లంచగొండితనం అనేది మారాలండి. దేవుడి దగ్గర ఉన్నప్పుడు దేవుడి మీద భక్తితో పనిచేసే వాళ్ళే దేవస్థానంలో ఉద్యోగులుగా నియమించాలండి. అలా జరగనప్పుడు ఇలాంటి సంఘటనలే మళ్ళా ఎదురవుతుంటాయి. ఈ విషయంలోన ప్రభుత్వం ఎంత ఆలోచించాలో జనం కూడా అంతే ఆలోచించాలండి. ఖచ్చితంగా మీరు అందరూ అడగాల, మా దేవుడిని మనస్ఫూర్తిగా నమ్మిన వాళ్ళే ఉద్యోగస్తులుగా ఉండాలి అని. జనం ఒక గట్టి నిర్ణయానికి రావాలండి. అలాగే దేవాదాయ శాఖలోన చిన్న తప్పు చేసినా గాన ఏ ఉద్యోగం అయినా గాన ఏకంగా ఉద్యోగం నుంచి తొలగించేయాల. మళ్ళీ జీవిత కాలంలో అతను ఏ ఉద్యోగానికి పనికి రాకుండా చెయ్యాల. అలాగే జరిగినప్పుడే ఎంతో కొంత పనిలో నాణ్యత అనేది మనం చూడగలమండి. ఏటంటారు? ఈ వీడియో చూసి మీరు ఏటనుకుంటారో మీ అభిప్రాయం కూడా దయచేసి కామెంట్ల రూపంలో కిందన పెట్టండి. ఉంటానండి.